పాత రోజుల్లో ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేది కాదు. బాగా ధనవంతుల ఇళ్లలో మాత్రం ఒక ప్రదేశం పెట్టేవాళ్ళు. అక్కడ ఇప్పటికి మళ్ళీ సెప్టిక్ లెట్రిన్స్ లేకపోతే ఈ వేరే కమోడ్లు ఉండేవి కాదు. అక్కడ మామూలుగా మట్టి దాంట్లోనే టాయిలెట్స్, ఆ పైన మట్టి పోసేసి వెళ్ళిపోతారు. ఆ మిగతా చోట్ల అయితే అందరూ కాలువ గట్లు, పొలం గట్లే వెళ్తుండేవాళ్ళు. అందుకని అప్పట్లో చెరువు మీద అలిగి ముడ్డెండ పెట్టుకోబాక అనేటువంటి ఒక సామెత ఉండేది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇరాన్ వాళ్ళు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏంటయ్యా అంటే, ఆయిల్ రవాణాని ఆపేస్తారట. ఇజ్రాయెల్ మీద కోపంతో ఇజ్రాయెల్ తమ వాళ్ళని చంపిన ప్రపంచం పట్టించుకోలేదు కాబట్టి ఆయిల్ వ్యాపారాలను ఆపేస్తారట. ఇప్పటికే హౌతీ తీవ్రవాదుల ద్వారా ఎర్ర సముద్రంలో వాణిజ్య కార్యకలాపాల మీద దెబ్బతీస్తూ ఉన్నారు. ఇరాన్ ఇప్పుడు టోటల్ ఆయిల్ ఆపేస్తుందంట. ఓకే, అప్పుడు వీళ్ళు ఎలా తింటారు? వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళ ఆయిల్ అయినా అమ్మాలి కదా. అప్పుడు ఎట్టించి పంపిస్తారు? సముద్రం అడుగు నుంచి పైప్ లైన్లు వేస్తారు, లేకపోతే ఏం చేస్తారు? టోటల్గా ఏదో చెయ్యాలి, అదేం చెయ్యాలో తెలియదు, ఎలాగో చెయ్యాలి, అది ఎట్లా చెయ్యాలో తెలియదు, కానీ ఏదో ఒకటి చేసేయడం అన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణితో రాజ్యాలు లేదా దేశాలు వ్యవహరిస్తున్నటువంటి తీరే విచిత్రంగా ఉంది ప్రపంచంలో.